పార్లమెంట్లో వరుసగా కీలక సమావేశాలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీతో హోంమంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. పార్లమెంటు సమావేశాలు సభ్యుల తీరుపై చర్చించారు. జగదీప్ ధన్కడ్ రాజీనామా, తదుపరి ఉపరాష్ట్రపతి అంశంపై చర్చ జరిగింది. అంతకుముందు స్పీకర్ ఓం బిర్లాతో రాజ్నాథ్ సింగ్, కిరణ్ రిజిజు సమావేశమయ్యారు. ఇప్పటికే సభలో సభ్యుల తీరును తప్పుపట్టారు స్పీకర్ ఓం బిర్లా. పార్లమెంటులో వరుసగా కీలక సమావేశాలు జరిగాయి. ప్రధాని నరేంద్ర మోడీతో హోంమంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. పార్లమెంట్ సమావేశాలు సభ్యుల తీరుపై చర్చ జరిగింది. జగదీప్ ధన్కడ్ రాజీనామా, తదుపరి ఉపరాష్ట్రపతి అంశంపై చర్చ జరిగింది. అంతకుముందు స్పీకర్ ఓం బిర్లాతో రాజ్నాథ్ సింగ్, కిరణ్ రిజిజు సమావేశమయ్యారు. ఇప్పటికే సభలో సభ్యుల తీరును తప్పుపట్టారు స్పీకర్ ఓం బిర్లా. ఆపరేషన్ సింధూర్పై చర్చకు కేంద్రం సిద్ధమైంది. మంగళవారం నుంచి చర్చించాలని నిర్ణయించింది. రాజ్యసభలో 16 గంటల పాటు ఈ చర్చ జరుగుతుందని ప్రకటించింది. పార్లమెంట్లో కీలక సమావేశాలు జరిగాయి. ఆపరేషన్ సింధూర్పై చర్చకు కేంద్రం సిద్ధమైంది. మంగళవారం నుంచి చర్చించాలని నిర్ణయించింది. ఇక దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. ఈరోజు పార్లమెంట్లో కొన్ని కీలక సమావేశాలు జరిగాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విదేశీ పర్యటనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్తున్నారు. సో ఈలోగా పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహం, దాంతోపాటు ప్రతిపక్షాలు డిమాండ్ చేసినటువంటి అంశాలపైన ఎలా చర్చించాలి, అంతేకాదు వాళ్లకు ఎటువంటి సమాధానం చెప్పాలనేటువంటి అంశాలపైన కీలక చర్చలు జరిగాయని చెప్పుకోవచ్చు. ప్రధానమంత్రితో మొదట హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఆ తర్వాత అటు జగదీప్ ధన్కడ్ రాజ్యసభలో రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత పరిణామాలు ఏంటి అనే దాని మీద కూడా కీలకంగా చర్చించారు. ఇక మరోవైపు మొదటి నుంచి కూడా అంటే అసెంబ్లీ ఏ విధంగానైతే పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాక ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ఆందోళన చేయడం అనేది మనకు స్పష్టంగా కనిపించింది. దాంట్లో పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడి, దాంతోపాటు ఏదైతే ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, సీజ్ ఫైర్కి సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా ఖచ్చితంగా పార్లమెంట్లో చర్చ జరగాలి, ప్రధానమంత్రి దీనిపైన సమాధానం కూడా ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి. మొదటి రోజు వర్షాకాల సమావేశాల సందర్భంగా కూడా ప్రతిపక్షాలు అటు లోక్సభలో, రాజ్యసభలో పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. సో దానికి అనుగుణంగానే బీఏసీ సమావేశంలో లోక్సభలోనూ రాజ్యసభలోనూ ఖచ్చితంగా ఈ ఆపరేషన్ సింధూర్ పైన చర్చ ఉంటుందనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేసింది. సో దానికి అనుగుణంగానే వచ్చే మంగళవారం నుంచి దీనికి సంబంధించినటువంటి చర్చలు ఉంటాయనే విషయాన్ని కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. అయితే విదేశీ పర్యటనకు వెళ్లే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఈ వారం రోజుల పాటు జరిగేటటువంటి పార్లమెంటు సమావేశాల్లో అంటే తను విదేశాల్లో ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలుగా ఉండాలి, అంతేకాదు దీనికి సంబంధించి అంటే పార్లమెంట్లో ప్రతిపక్షాలు చేసినటువంటి ఆందోళనలకు ఎటువంటి సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందనే విషయంపైన కూడా కొన్ని కీలక సూచనలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే అమిత్ షాతో పాటు పార్లమెంటు వ్యవహారాల మంత్రి అటు కిరణ్ రిజిజు వీళ్ళందరూ కూడా ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని పార్లమెంట్లో ఇక ఆపరేషన్ సింధూర్తో పాటు పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించినటువంటి అంశాలపైన మంగళవారం నుంచి
చర్చించనున్నట్లు స్పష్టంగా ప్రకటించారు. దాంతోపాటు రాజ్యసభకు సంబంధించి అంటే ఇప్పటికే ఏ విధంగానైతే జగదీప్ ధన్ఖడ్ ఉపరాష్ట్రపతికి రాజీనామా చేయడం, రాజ్యసభలో ఈ సభను ఎలా నిర్వహించాలనే దాని మీద కూడా కొంత ప్రభుత్వం కీలకంగా చర్చలు జరుపుతుంది. ఎందుకంటే ప్రస్తుతం అయితే అందులో వైస్ చైర్మన్గా అటు హరివంశ్ రాయ్ ఉన్నారు. సో ఆయనే ఈ సభను ఎలా హ్యాండిల్ చేయాలి, అంతేకాదు ఈ పెద్దల సభలో ఒకవైపు సీనియర్ నేతలుగా మల్లికార్జున ఖర్గేతో పాటు ఇతర ప్రతిపక్ష నేతలు అందరూ కూడా ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో దానికి అనుగుణంగానే ఖచ్చితంగా సరైనటువంటి సమాధానం ఇచ్చేలా పూర్తి స్థాయి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని చెప్పి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు వెళ్లే ముందు కీలకమైనటువంటి కేంద్ర మంత్రులకు ఆదేశాలు ఇచ్చారు. భోగి. ఓకే, థ్యాంక్ యూ రాజు.